నమస్కారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంపై జరుగుతున్న హంగామా చూస్తుంటే అధికార ప్రతిపక్షాలు లేదా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా చూస్తుంటే నాకు ఏదో ఒక సామెత గుర్తు వస్తుంది, సమాధి కడతాం సందాలు ఇవ్వండి అని. ఈ ఫ్యాక్టరీ మీద వెనకడుగేసేది లేదని కేంద్ర ప్రభుత్వం అనడం, దీన్ని ఎట్టి పరిస్థితులు విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ పార్టీలు కోరడం చూస్తుంటే ఈనాడు సినిమాలోని రావు గోపాలరావు గారి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది నాకు. ఎందుకంటే ఈ పాస్కో ప్రతినిధులు 2016లోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం మినిస్టర్గా ఉండగా వచ్చి కలిశారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి అప్పుడే నాంది ప్రస్తావన జరిగింది అని అంటారు. ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఆయన నాకేమీ తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ జరుగుతుంది అన్నట్టు ఉద్యమాలు చేస్తున్నారు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తూ దీన్ని ఎట్టి పరిస్థితులు విరమించుకోవాలి, ఇది ఆంధ్ర ప్రజల యొక్క ఆంధ్రుల హక్కు, ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్స్తో ముడిపడి ఉందని ఉత్తరాలు రాశారు. కానీ ఆయన 2019లో ఆయన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే పాస్కో ప్రతినిధులు వచ్చి కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కంటిన్యూషన్ గురించి ఆయనతో చర్చించారు. దీనికి 2019 నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే మరి నిన్న ఉత్తరం రాయడం ఏంటో అర్థం కావట్లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి మరి ఇప్పుడు ఏం ప్రస్తావించారో తెలియదు. అసలు దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ 2016 నుంచి స్టార్ట్ అయిందా? చంద్రబాబు నాయుడు గారికి హస్తం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉందా లేదా? వీళ్ళకి తెలిసా తెలీదా? అసలు లేదా 1 మంత్ క్రితం మంత్రివర్గం ఆమోదించినప్పటి నుంచే ప్రారంభమైందా అనే దానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా మన తెలుగు మీడియానే సరే నిజాలు బయటికి తీసి నిగ్గి తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఈ నిజాలు ఏది బయటికి రాకపోవడం, వాస్తవాలు ప్రజలకు తెలియకపోవడం అనేది దురదృష్టం. మరొక పక్కన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేకపోతే సుమారు విశాఖ స్టీల్ ప్లాంట్ 25,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 25,000 ఎకరాలు ఇచ్చింది. రాష్ట్రానికి ప్రభుత్వ కర్మాగారం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి గర్వకారణం అని ఇచ్చింది తప్పించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఆ 25,000 ఎకరాల్లో సుమారు 6,000 ఎకరాలు కురుపాన్ జమీందారు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రాకి వచ్చిందంటే గర్వకారణంగా ఇచ్చారు. ఆయన ఇచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వ ఫ్యాక్టరీ ఉంటుంది, ప్రభుత్వ సంస్థ ఉంటుందని ఇచ్చి ఉంటారు. కానీ ప్రైవేటు వ్యక్తులకి అమ్మేయటం కోసం వాళ్ళు ఇచ్చి ఉంటారా అనే దాని గురించి కూడా ఆలోచించాలి. ఇవాళ 6,000 ఎకరాలంటే ఎకరం సచ్చులో 10 కోట్లు లెక్కగట్టిన. 6,000 ఎకరాల కాస్టు 60,000 కోట్లు. కానీ బుక్స్ ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆస్తుల విలువ 31,000 కోట్లు. అంటే ఒకవేళ మ్యాక్సిమం 40,000 కోట్లకు అమ్ముతారు, అంతకంటే ఎక్కువ అమ్మరాలు. అంటే ఓన్లీ కురుపాం జమీందారు గారు ఇచ్చిన ల్యాండ్ కాస్టే 60,000 కోట్లు. సుమారు 30,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ ఉందంటున్నారు. 25,000 ఎకరాలు చూసుకున్నా కానీ 25,000 ప్లస్ ఎకరం 10 కోట్లు సచ్చులో చూసుకుంటే 2,50,000 కోట్లు ఓన్లీ ల్యాండ్ కాస్ట్. ఇంకా ఫ్యాక్టరీ కాస్ట్ కాకుండా దాని గుడ్విల్ కాస్ట్ కాకుండా ఏమి కాకుండా అదంతా కలిపి ఒక సుమారు 3 లక్షల కోట్లు. అటువంటి 3 లక్షల కోట్లు ఎంతకు అమ్ముతారు? 3 లక్షల కోట్లకు అమ్ముతారంటే 30,000-40,000 కోట్లకు దాటి అమ్మేటట్లు లేరని వార్తలు వస్తున్నాయి. అంటే ఇన్ని లక్షల కోట్లు ఆస్తి గల ఫ్యాక్టరీని సుమారు 30-40 కోట్లకు 30,000-40,000 కోట్లకు అమ్మేయడం ఎంతవరకు ధర్మం? రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి ఎంతవరకు లాసు? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు అవి చూస్తే ఫైనాన్షియల్స్ని ఒకసారి చూస్తే ఆస్తుల విలువ ప్రత్యేకంగా 30,000 కోట్లు, 31,000 కోట్లు. అప్పుల విలువ 19,500 కోట్లు. అసలు ఫైనాన్షియల్స్ ప్రకారమే అప్పులు పోని ఆస్తుల విలువ ఇంకా 10,000 కోట్లు ఎక్కువ ఉన్నది. అలాగే స్టీల్ ప్లాంట్ యొక్క పెర్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 25,000 కోట్లు. 25,000 కోట్ల 10% మార్జిన్ చూసుకున్న, ప్రాఫిట్ చూసుకున్న, లాస్ చూసుకున్న 2,500 కోట్లు లాస్ రావడం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ దాన్ని లాస్ కింద చూపించి ఎందుకు అమ్మేద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లే. 2018-19లో నెట్ ప్రాఫిట్ సాధించింది విశాఖ స్టీల్ ప్లాంట్. 19-20 ఇంకా ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. 20-21 లాస్ వచ్చింది అంటున్నారు. 2,500 కోట్లు 3,000 కోట్లు రావడం పెద్ద గొప్ప ఏం కాదు 25,000 టర్న్ ఓవర్లో. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటు వ్యక్తులకి మన అనంతపూర్ అయ్యాయి చూస్తూనే ఉంటున్నాం మనం, బళ్ళారి అయ్యాయి. ప్రైవేటు వ్యక్తులకు గన్లు వస్తున్నాయి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి 1970 నుంచి కూడా ఈ రోజుకు కూడా ఒక గని కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఒక మైన్ లేకపోయినా, ఓన్ మైన్ లేకపోయినా కానీ, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోయినా కానీ, ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు వడ్డీ భారం పెరుగుతున్నా కానీ లాభం నష్టం లేని పరిస్థితుల్లో అటు ఇటు కొనసాగుతుందంటే చాలా గొప్పగా నడుస్తున్నట్టే విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లని
పన్నుల రూపంలోనూ డివిడెంట్ల రూపంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది అంటున్నారు. అటువంటి సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్న 2,50,000 25,000 ఎకరాలు 2,50,000 కోట్ల ఆస్తులు గల కంపెనీని సుమారు 30,40,000 కోట్లకు అమ్మేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా నష్టదాయకము. ఈ రోజుని ఎందుకు అమ్మేస్తున్నారంటే లోటు బడ్జెట్ని సరి చేసుకోవడానికి. లోటు బడ్జెట్ ఎందుకు వస్తుంది? వెల్ఫేర్ స్కీమ్స్. మన ఇంట్లో సపోజ్ మనకు 10,000 రూపాయలు ఆదాయం వస్తే ఆ 10,000 రూపాయలు తగ్గట్టుగానే ఖర్చు పెట్టుకుంటాం. ఇంకో 10,000 అప్పు తెచ్చి జల్సాలు చేసేవాడిని ఏమంటారంటే జల్సా రైడ్ అంటారు. లేదా ఇంట్లో చెంపిని తపాల మొంతని ఒకరోజు అమ్ముకుంటూ పోతే కొంతకాలం పోతే ఏం ఉండదు, ఇంకా రోడ్డు పోవటం తప్ప. మన ప్రభుత్వాల పరిస్థితి కూడా అట్లానే ఉంది. లేనిపోయి గొప్పలకు పోయి సంక్షేమ పథకాలనే తాయిలాన్ని ప్రజలకు అలవాటు చేసి ఈ పప్పు బెల్లాలు పంచడం కోసం ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ పోతే ఒక 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత ఆస్తులను అమ్మేసుకున్న తర్వాత ఇంకా అమ్మటానికి ఏముంటుంది? రేపు పొద్దున ఏమి ఉండదు. ఇంక 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మటానికి ఉండదు. ఇంకా అప్పుడు ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? ఈ తాయిలాలకి అలవాటు పడిపోయి పరాన్న జీవులుగా మారిన ప్రజలు అప్పుడు ఏ విధంగా బతుకుతారు? రేపు పొద్దున మన బిడ్డలకి ఏముంటుంది? తినడానికి ఏముంటుంది? ప్రభుత్వాలు అమ్మటానికి ఏముంటుంది ఇంకా 30 సంవత్సరాలకి? ఈ సంక్షేమ పథకాలనే ఈ మనుషుని పరాన్న జీవులుగా మార్చే ప్రభుత్వ వ్యవహారాలకి సమాధి కట్టాలి, పులి స్టాప్ పెట్టాలి. దీనికోసం ప్రజలు చెయ్యి కలిపి ఉద్యమించాలి. ప్రభుత్వాలకి చెప్పాలి, ఆస్తులు నమ్మి ఇచ్చే సంక్షేమ పథకాలు మాకొద్దు. ఎవడైనా సరే సంపదను సృష్టించేవాడు నాయకుడు అవుతాడు, కానీ ఉన్న సంపదను అమ్ముకుంటూ పోయేవాడు నాయకుడు కాదు. అప్పు చేసి పప్పు కూడా అన్నారు. అప్పు చేసి తాయిలాల కోసం ఆస్తులు నమ్మడం ఎంతవరకు పద్ధతి? ఈ రోజున మన స్టేట్ గవర్నమెంట్ సుమారు 80,000 నుంచి 1,00,000 కోట్ల వరకు కూడా సంవత్సరానికి సంక్షేమ పథకాల రూపాయలు ఖర్చు పెడుతుంది. 3 నెలల కంటే 25,000 కోట్లు. ఒక 25,000 ఒక 3 నెలలు 4 నెలలు సంక్షేమ పథకాలు డబ్బు పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. 30,000 40,000 పెట్టి స్టీల్ ప్లాంట్ని కొంటే 2,50,000 3,00,000 ఆస్తులు వస్తున్నాయి మనకి. అసలు ఈ ప్రతిపాదన ఎందుకు చేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి రాసిన ఉత్తరం కూడా చదివాను నేను. అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటాదనే ప్రతిపాదన నాకైతే కనిపించలే. ఒకవేళ ఆ ప్రతిపాదన చేస్తే వెళ్ళాలని కూడా చెయ్యకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని కొనటానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు 15 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ మీద ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్ మీద ఖర్చు పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనే తాయిలాల మీద ఖర్చు పెట్టడం కోసం ఫ్యాక్టరీలు అమ్మేయడం అనేది ఎంతవరకు పద్ధతి అనేది ప్రజలు స్పందించాలి. ఆ 15 లక్షల కోట్లు చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత అప్పులు ఉన్నాయంత 10,000 కోట్లు కూడా లేవు. 19,000 కోట్లు. 19,000 కోట్లు అంటే నామకహ కేంద్ర ప్రభుత్వం పీనట్స్ ఏడ్చెలక పలుకులాంటిది. నిన్న పార్లమెంట్లో ప్రకటించారు, కార్పొరేట్ సంస్థలకి పన్ను రాయితీలు ఇవ్వడం కోసం సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చామని. మరి కార్పొరేట్ కంపెనీలకి 5 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఎందుకు రాయితీలు ఇవ్వడం లేదు? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు మైనింగ్ ఇవ్వడం లేదు? ఈ రోజున కార్పొరేట్ కంపెనీల్లో 10,000 కోట్లు 20,000 కోట్లు 5,000 కోట్లు లోన్ ఎగ్గౌట్ వేస్తుంటే వాళ్ళని రివైవ్ చేయడానికి వాళ్ళకి ఎన్నో స్కీములు తీసుకొస్తారు. అదే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎందుకు తీసుకురావడం లేదు? కొన్ని వేల కోట్ల డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో తీసుకొస్తున్నది. కొన్ని వేల 8 కోట్ల ఆంధ్రులు ఆశాజ్యోతి అనేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. కేంద్ర ప్రభుత్వం దీని ప్రతిపాదన విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విరమించుకోకుండా మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి ప్రతిపాదన చేసి కొనే ప్రయత్నం చేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా మొండిగా ముందుకెళ్తే ప్రజలైనా సరే ఇది మా బిడ్డల ఆస్తి, మీరు అమ్ముకుంటూ పోయి తాయిలాలు మాకు పంచడం కోసం ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ పోతే రేపు పొద్దున మా బిడ్డల పరిస్థితి ఏంటి అని ప్రజలు ఉద్యమించి బయటకు వచ్చి, ఇదిగో మేము ఆంధ్రులు 8 కోట్ల మంది ఆంధ్రులు మనిషి ఒక 5,000 వేసుకుంటే 40,000 కోట్లు వస్తుంది, ఇదిగో మేము సందాలు వేసుకుని మీకు ఇస్తున్నాము, ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేసి అనే ప్రతిపాదన విరమించుకోండి. ఇటువంటి తాయిలాల కోసం ఆస్తులు అమ్మే ప్రతిపాదనకి అంతం పలకాలి. అంతం పలకడం కోసం సందాలు వేసుకునేనైనా సరే మేము ఫ్యాక్టరీని కాపాడుకుంటాం అని ముందుకు రాకపోతే మన భావితరాల భవిత అగమ్య గోచరంగానే ఉంటుందేమో ఆలోచించండి. జై హింద్.